హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తా కోడలతో. ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియా ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కేజీ క్యాబేజీ, 2 క్యారెట్లు సన్నగా తురుముకుని పక్కన ఉంచుకోవాలి. 2 బంగాళాదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, 1 కప్పు మైదా, 1/2 కప్ కార్న్ఫ్లోర్ తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం తురిమి పెట్టుకున్న ముక్కల్ని బౌల్లో వేసుకుని బంగాళాదుంపల్ని కూడా చిదిమి వేసుకోవాలి. ఈ మంచూరియా ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 ఇందులో వేసుకుని ఇలా ముద్దలా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దల్ని ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకోవాలి. వేరొక కడాయి తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి ముక్కలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి డీప్గా ఫ్రై చేయకూడదండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్, కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్, టమాటా సాస్, కొంచెం షుగర్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ వేసి కలిపి ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసి కలిపి ఉంచుకున్న వాటర్ని ఇందులో వేసుకుని కొద్దిగా కొత్తిమీర జల్లి ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.